సార్ మీకు జగన్ పథకాలు ఎలా అనిపించినాయి సార్? జగన్ గారి ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే 3 పూలు 6 కాయలుగా ఉన్నాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అనే విధానం ఆయన ఎప్పుడు అన్నాడో యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఈ విధానం అనేది ఇండియాకే పాకిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీస్ అనే విధానం అనే మాటలు ఎవరు కూడా చెప్పలా. ఈరోజు సామాన్యంగా ఉన్నటువంటి ఒక సామాన్య కార్యకర్తను కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. ఎమ్మెల్యేగా చేస్తూ అలాగే ఆ ఎమ్మెల్యేని మంత్రిగా చేస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం బీసీలలో కూడా రాజ్యసభకు చాలా మందిని పంపించినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదే పథకాలు చంద్రబాబు ఇస్తా అంటుండే సార్, దానిపైన ఏమంటారు మరి? అవన్నీ ఇంతకు ముందు కూడా అబద్ధాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ రోజు ఆయన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పి అబద్ధాలు చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి అమరావతిని నేను సింగపూర్ చేస్తానని, అదేవిధంగా ప్రత్యేక హోదా లేకుండా ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ మోసపూరితమైనటువంటి ఆ రోజు విజయవాడలో పుష్కరాలకి ఎంతో వేల కోట్లు పెట్టి ఎంతో మంది చచ్చిపోయినారు. ఆయన ఎక్కడ పాదం పెట్టినా కానీ ఈ రోజు అంతకుముందు చూసే మన కందుకూరులో పెడితే 8 మంది చనిపోయినటువంటి ఉంది. ఈ రోజు చూస్తున్నాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలు అలాగే అగ్రవర్ణాలు కూడా అరే జగన్ గారి ప్రభుత్వం బాగుంది, ముఖ్యంగా అగ్రవర్ణాలు కూడా జగన్ గారి ప్రభుత్వం బాగుందని వాళ్ళే ఎక్కువగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ వైపు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి పల్లెలో చూస్తున్నా జగన్ గారి సంక్షేమ పథకాలు 199 అమలుపరిచినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు అలాగే కందుకూరులో చూసినా ఇది ఎప్పటి నుంచి కూడా కంచుకోట. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రపంచం అయిపోయింది. ఒక సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళు ఎట్లా ఉంటాయి అలాగ జనాలు కూడా కందుకూరు ప్రపంచం అయిపోయింది. అప్పుడే డిక్లేర్ అయిపోయింది. అరే మధుసూదన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీ, ఎప్పుడు రానటువంటి మెజార్టీ కందుకూరులో ప్రజలు చూపిస్తారు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఈ మైనారిటీస్ కూడా అత్యధికంగా గుండెలు పెట్టుకొని మా జగన్ అంటూ ఆయనే రావాలి తిరిగి. ఆయన వస్తేనే ఈ పేద ప్రజలందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి బాటలు నడుస్తుంది. అలాగే ఈ పోర్టు కందుకూరు వెనుకబడిన ప్రాంతం, కందుకూరులో అదే రామాయపట్నం పోర్టు వస్తుంది. ఆ రామాయపట్నంలో కూడా ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు కూడా వారికి ఉద్యోగాలు కల్పిస్తారు. అలాగే కందుకూరు కూడా విస్తీర్ణత కూడా వస్తుంది. అలాగే నెల్లూరుని కలిపిన తర్వాత కూడా ఈ వెనుకబడిన ప్రాంతానికి రోళ్లపాడు ప్రాజెక్టు కూడా నీరు వస్తాయి. అలాగే వెలుగొండను కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా తీసుకొచ్చి కందుకూరుని సస్యశ్యామలంగా తీర్చిదిద్దామని చెప్పినటువంటి మన ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా రేపు 2024 జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో 126 ఎక్కువగా సీట్లు వస్తాయని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి అని ఇప్పుడైనా ఓట్లు వస్తే మేము నిరూపించుకుంటాం, జగనన్నకు ఓట్లు వేస్తామని ప్రతి ఒక్క పౌరుడు కూడా, మహిళా అక్కలు, అన్నలు, అమ్మలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఇచ్చేటువంటి వృద్ధ పెన్షన్లు కూడా రానికుండా వాలంటీర్స్ని తీసేసి నేను ఆ వాలంటీర్స్ని మళ్ళా తిరిగి వారికి 10,000 ఇస్తామని అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. అది ఎవరు కూడా నమ్మశక్యం లేదు. ఆయన చేసినటువంటి దానికి మాకు అది ఆయన ప్రభుత్వమే రావద్దని వాలంటీర్స్ కూడా రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా ప్రజల్లో కూడా మరలా జగనన్న ప్రభుత్వం రావాలి అనే విధానంతో ఉన్నారు. కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలమని కందుకూరు ప్రజలు వేచి చూస్తున్నారు. అలాగే విజయసాయిరెడ్డిని, ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయిరెడ్డిని కూడా 1,00,000 మెజారిటీతో గెలిపించగలమని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అలాగే సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నెన్నో రావాలి. రైతన్నలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. జగనన్న ప్రభుత్వంలో రాబోయే కాలంలో కూడా రైతన్నలకు మేలు జరుగుతుంది. అలాగే ఆయన అడుగు పెట్టిన మొదలుకొని వర్షాలు కానివ్వండి, రైతులకు అనేకమైనటువంటి రుణాలు కూడా ఇస్తారు. వారికి రైతులకు
కనీస గిట్టుబాటు ధరలు కూడా వడ్లకు కానివ్వండి, పత్తికి కానివ్వండి, వేరుశెనగ కానివ్వండి, పసుపు కానీ అన్నిటి కూడా రైతులకి మంచి గిట్టుబాటు ధరలు ఇస్తున్నారు. అలాగే సబ్సిడీలు ఇస్తున్నాయి. అనేక సంక్షేమ పథకాలు కూడా అందుతున్నటువంటి రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. ఆ ప్రభుత్వాన్ని మరలా తీసుకురావడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగనన్నకు మేముంటాము, మా గుండెల్లో మీరున్నారనే విధానంతో ప్రజలందరూ కూడా మరొకసారి చెప్తున్నారు. జై హింద్, జై జగన్.